అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మన కథల్లో అత్తగారు కొత్త కోడలనే ధారావాహికాన్ని చెప్పుకుంటూ ఉన్నామండి. విశ్వనాథం గారి దంపతులకు 3 పిల్లలు కదా. అమ్మాయికి వివాహం జరిపించారు, పురులు పుణ్యాలు అయిపోయినాయి. ఇంకా కొడుకులకు పెళ్లి చేసి కోడలను తెచ్చుకోవాలని చెప్పేసి అనుకొని పెద్ద కొడుకు కోసం సంబంధం అయితే చూసేశారండి. శ్రావణ మాసం అవటం వల్ల వరలక్ష్మీదేవి వ్రతం చేసుకొని తర్వాత పెళ్లి పళ్ళు మొదలు పెడతామని ఉద్దేశం చొప్పున గురువారమే ఆవిడ ప్రతి సంవత్సరం లాగానే ఎంత వైభవపేతంగా వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్పేసి పొద్దున్నుంచే ఇంకా పని వాళ్ళకి ఇచ్చేసి ఇల్లంతా శుభ్రంగా దులిపిచ్చేసి కడిగిచ్చేసి తోటలో పూసినటువంటి బంతి పూలు, చామంతులు, కనకాంబరాలు, మల్లెలు అన్నీ కూడా కోయించి పెట్టింది. అలాగే పెరట్లోనే ఉన్నటువంటి మామిడి చెట్టు నుంచి మామిడి కొమ్మలు కోయించేసి తోరణాలు మంచిగా దగ్గరుండి అన్ని గుమ్మాలు కూడా తోరణాలు కట్టించడం మొదలుపెట్టింది. తర్వాత మరుసటి రోజు పూజ కోసం అని చెప్పేసి అన్నీ కూడా ఇత్తడి సామాను, వెండి సామాను అన్నీ కూడా తీయించేసి శుభ్రంగా కడిగించింది. దగ్గర కూర్చొని అన్నీ కూడా పనులు చేయించుకుంది. తర్వాత అమ్మవారి అలంకరణ కోసం తనే స్వయంగా మాల కడితే కానీ ఆమెకు తృప్తిగా ఉండదు. కనకాంబరం మాల, చామంతుల మాల, మల్లెలు, విరజాజుల మాలలు కట్టింది. పెద్ద పెద్దగా మాల కడుతూ కూర్చొని ఉంది ప్రశాంతంగా. సాయంత్రం అయింది. ఇవన్నీ పనులు జరుగుతుండేసరికి అంతలోనే గేటు తీసుకొని ఎంతో విసురుగా వచ్చింది ఆవిడ ఆడపడుచు వనజ. విశ్వనాథం గారి ఒక్కగానొక్క చెల్లెలు. అసలే లావుగా ఉంటుంది. ఆయాసపడుతూ గేట్లోంచి వస్తున్నదన్నమాట. ఆవిడని చూస్తేనే బుసబుసలాడుతున్నటువంటి ఒక తాచుబామలాగా ఉందన్నమాట. అంత కోపంగా ఉంది ఆవిడ. విసా నడుస్తూ లోపలికి వచ్చేసింది. అసలేమో లావు మనిషి ఏమో ఇంకా ఆయాసపడుతూ వస్తున్నది. విశ్వనాథం గారికి ఆవిడ ఒక్కటే చెల్లెలు, పక్కన పల్లెటూరులో ఉంటుందన్నమాట. భర్త ఆమెకి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. రాగా వస్తూనే ఏంటొదినా ఇలా చేస్తాం అనుకోలేదు అసలు. వాళ్ళు వీళ్ళు చెప్తే కానీ నాకు తెలవలేదు. అన్నయ్య కానీ నువ్వు కానీ చెప్పలేదు అసలు. అయినా కానీ అన్నయ్య నీ మాట ఎప్పుడు కాదన్నాళ్లే, నువ్వు చెప్తేనే చేసుంటాడులే, నేను లేకపోతే ఇట్లా చేస్తాడా ఏమిటి మా అన్నయ్య అసలు అనుకుంటూనే లోపలికి విసురుగా వచ్చింది. ఆవిడ చూడటంతో బాబాయ్ అనుకుంది అన్నపూర్ణం. అనుకునేసేసి వదిన ముందు కూర్చో, ప్రశాంతంగా ఉండు, మాట్లాడుకుందాం కదా, ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయినావు కదా, ముందు కాసిన మంచినీళ్ళు తాగి శ్రద్ధ తీరి కాసిన కాఫీ తాగి భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అందున వరలక్ష్మి వ్రతానికి ముందు అమ్మవారిలాగా వచ్చావు అంది ఎంతో ప్రసన్నంగా, శాంతంగా. ఎందుకంటే కోపంగా ఉన్న ఆడపడుచుని శాంతింప చేయాలి కదా. అందుకని అచ్చం వరలక్ష్మీదేవి అలాగా అసలు సంధ్య వేళ వచ్చేసావు వదిన, చాలా సంతోషం. నేను పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. ముందు కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం కానీ అని చెప్పేసి పనాంశలు తెచ్చినటువంటి మంచినీళ్ళు, కాఫీ